నల్గొండ పట్టణం రవీందర్ నగర్ ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల వయసు గల ఉల్లి సైదమ్మ ఈరోజు మధ్యాహ్నం 3:15 స్వర్గస్థులు కాగా వీరి కుటుంబ మిత్రులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ క్లబ్ సభ్యులు మురారి శెట్టి నవీన్, వీరి కుటుంబ సభ్యులైన భర్త ఉల్లి అప్పారావు మరియు ఇతర కుటుంబ సభ్యుల అంగీకారంతో సాయంత్రం 6:15 నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను దానం చేశారు. నల్గొండ పట్టణం రవీందర్ నగర్ ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల వయసు గల ఉల్లి సైదమ్మ ఈరోజు మధ్యాహ్నం 3:15 స్వర్గస్థులు కాగా వీరి కుటుంబ మిత్రులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ క్లబ్ సభ్యులు మురారి శెట్టి నవీన్, వీరి కుటుంబ సభ్యులైన భర్త ఉల్లి అప్పారావు మరియు ఇతర కుటుంబ సభ్యుల అంగీకారంతో సాయంత్రం 6:15 నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను దానం చేశారు. మురారి శెట్టి నవీన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐ ఫౌండేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో నల్గొండ పట్టణంలో నేత్రదానంపై అవగాహన పెరిగిందని, దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు మరియు లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం తోడవడంతో ఇప్పటి వరకు 356 నేత్రదానాలు జరిగాయని తెలిపారు. ఐ ఫౌండేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ప్రతి నేత్రదానం ఇద్దరు కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదిస్తుందని, మరణాంతరం 6 నుండి 8 గంటల్లోగా నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 15 గంటల్లోగా నేత్రదానం చేయించాలని తెలిపారు. నేత్రదానానికి అన్ని వయసుల వారు అర్హులేనని, బీపీ, షుగర్ మొదలగు సమస్యలతో ఉన్నవారు, కళ్లద్దాలు పెట్టుకున్నవారు, కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చునని తెలిపారు. తమ వారిని కోల్పోయిన దుఃఖాన్ని దాటి మన బాధ ఇంకొకరికి వెలుగుగా మారాలి అనే మహత్తర ఆలోచనతో ముందుకు వచ్చిన వీరి కుటుంబ సభ్యుల నిర్ణయం ఈ సమాజానికి ఒక గొప్ప ఆదర్శం అని, ఈ నేత్రదానం ద్వారా ఇప్పటికే చీకటిలో జీవిస్తున్న ఇద్దరు కార్నియల్ అంధుల జీవితాలలో వెలుగు నింపబడుతుంది. అది కేవలం చూపు మాత్రమే కాదు అని ఆశ, ఆత్మవిశ్వాసం, కొత్త జీవితం అని. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నెంబర్ వద్ద సంప్రదించాలని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. ఈరోజు ఉల్లి సైదమ్మ గారు 78 ఇయర్స్ కదా. ఈ తెలంగాణ మరి వాళ్ళంతా కూడా అనారోగ్య రీత్యా వారి కుటుంబం నుంచి ఉన్నారు. కానీ ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఆ సైదమ్మ గారి కళ్ళను నేత్రదానం కూడా అద్దులుగా ఉన్నటువంటి గుడ్డి వారికి చూపించారు కదా. ఇన్ఫర్మేషన్ మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అంటారు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్స్ అంటారు. ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయింది. ఇది 356వ కళ్ళ సతలు అంటారు. అంటే దాని తద్వారా 700 పైన మందికి మనం చూపించడానికి దోహదపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే అమ్మ ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మనం దహనం చేస్తాం లేదా పూజలో బాధ్యతతో, తద్వారా కళ్ళను ఉపయోగపడే కళ్ళు వృధా అవుతుంది. కానీ ఈ కళ్ళు దానం చేయటం వల్ల ఎట్లా మనం వృధా అయింది కాబట్టి మాకు ఇచ్చినట్టయితే మేము అందులకు కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ప్రక్రియ ద్వారా చూపించేందుకు దోహదపడుతున్నాము. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చేతులు వేస్తున్నాం. నమస్కరిస్తున్నాను. సైదమ్మ గారి ఆత్మకు శాంతి కూడా కలగాలని చెప్పి డాక్టర్ నల్గొండ పట్టణంలో ఉన్న డాక్టర్ సంబంధించిన వయసులో పక్షాన్ని కోరుతున్నాను. ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి అందరూ మేము ఇలాంటి విషయాలు ఏదైనా మీ కుటుంబాల్లో కానీ మిత్రుల్లో కానీ ఎప్పుడైనా తెలిసినట్లయితే మాకు సమాచారం ఇచ్చినట్లయితే 6 నుంచి 8 గంటల వరకు కళ్ళు తీసినట్లయితే ఉపయోగపడుతుంది. 10 గంటల దాకా 15 గంటల దాకా ఉపయోగపడుతుంది. సో మేము ఇలాంటి వాళ్ళు కొంతమంది డెడ్ బాడీస్ కూడా పార్థివ దేహ దానం అంటారు. అలాంటివి కూడా 14 చేసినటువంటి మెడికల్ కాలేజ్ అది స్టూడెంట్స్ చదువుకోవడానికి. సో ఆర్గాన్ డొనేషన్ అనేది అది మీరు బ్రతుకున్నప్పుడు బొమ్మలో పోయినప్పుడు ఎవరికైనా ఆర్గాన్స్ అవసరం ఉంటే అది ఇచ్చే ప్రక్రియ వేరే రెగ్యులర్ జరుగుతుంది. మరొకసారి